పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా. ఈ పక్క వారికి కూడా చెప్తారు ఒకసారి ప్రేమపూర్వకంగా వందనాలు. రమేష్ అన్న వందనాలు చెప్పు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవ లెక్కలో ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండోగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా వాడుకుంటున్నందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కుటుంబ ఆశీర్వాద కూడికకు మీ అందరికీ కూడా ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలియజేస్తే మీరు వచ్చినందుకు యేసయ్యని బట్టి మీ అందరిని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు నాదొక ప్రశ్న ఏంటంటే, మనం బాగుండాలా, మన కుటుంబాలు కూడా బాగుండాలా? చెప్పాలి. నేను ఒక్కనే బాగుంటే చాలా, నా కుటుంబం బాగోవాల్సిన అవసరం లేదా? చెప్పాలి. నేను ఒక్కనే బాగోవాలి, నా కుటుంబం కూడా బాగుండాలా? నా కుటుంబం కూడా బాగుండాలి. ఈ రోజున ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా సరే నేను ఒక్కడనే కాదయ్యా, నా కుటుంబం కూడా బాగుండాలి. ఎవరైనా భోజనానికి పిలిస్తే అయ్యా నేను ఒక్కడనే కాదు, నా కుటుంబానికి కూడా చాలా మంది తీసుకెళ్తారు అవునా భోజనాల దగ్గరికి వచ్చి. ఎందుకని ఇంట్లో కుటుంబం పిల్లలు రాలేకపోతున్నారని చెప్పి చాలా మంది భోజనాల దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళు తిని వారి కుటుంబం కోసం తీసుకెళ్తారు. హల్లెలూయా. ఈ రోజున మనకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామంటే మన వెనకాల ఉన్న కుటుంబాన్ని ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రేమే అంత గొప్పదైతే మరి దేవునికి ఎంత ఇష్టం ఉండాలి మన కుటుంబాలంటే, అవునా కదా? ఆయన ఆశ కూడా ఏంటంటే నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా దీవించబడాలి. హల్లెలూయా. ఈ రోజున కుటుంబాల కోసం ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో పాటు మీ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీ చేతిలో కార్డులు ఇవ్వబడ్డాయా? ఉన్నాయా కార్డ్స్? రమేష్ కార్డు ఏది పడేసావా? పట్టుకో, కార్డు పట్టుకో, అందరూ పట్టుకోవాలి. మీకు ఇచ్చినటువంటి ఈ కార్డ్ లో ఏముంది? మొదటి మాట, మా కుటుంబంలో ఈ సంవత్సరం. హల్లెలూయా. ఒక సహోదరుడు, నేను ఒక ఆటోలో కూర్చుని ఉంటే ఒక సహోదరుడు వచ్చి నాకు ఈ కార్డ్స్ అన్ని కూడా నా ఎదురుగా పెట్టి అయ్యా మీ మందిరాల్లో పంచండి. హల్లెలూయా. అతను ఎవరో నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు నా యొక్క ఆటో మీద ఉన్నటువంటి ఆ స్టిక్కర్, మందిరం యొక్క స్టిక్కర్ చూసి గబగబా వచ్చి ఒక కవర్ నాకు ఇచ్చేసి అయ్యా మీ మందిరంలో పెట్టి మీ మందిరంలో పంచండి అనేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఆయన అన్నాడు ఈ వీటిల్లో ఒక మంచి సబ్జెక్ట్ ఉంది. హల్లెలూయా. అదే సబ్జెక్ట్ తెలుసా? మన కుటుంబాలు ఆశీర్వదించబడటం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ చేతిలోకి వచ్చిన ఈ కార్డు ఉత్తి కార్డు మాత్రమే కాదు, ఈ కార్డును మడిచేసో లేకపోతే బైబిల్లో పెట్టేసో మర్చిపోమని మీకు ఇవ్వలేదు, కానీ ఈ రోజున మనము మన కుటుంబాలతో చేయవలసినటువంటి కార్యాలు, మన కుటుంబంలో మనం ఎలాగుండాలో తెలియపరిచే కార్డ్ ఈ కార్డ్. హల్లెలూయా. ఈ రోజున మీ ప్రతి చేతిలోకి రావడానికి దేవుని కృప ఉంది, దేవుని సంకల్పం ఉంది. ఈ మొదటి ఆదివారమున ఇదిగో ఈ పునరుద్ధాన ఆరాధన ఆయన ఏం చేశాడు? కుటుంబ ఆశీర్వాద కూడికగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ రోజున మన కుటుంబాలు ఆశీర్వదించబడటం లేదు, మన కుటుంబాల్లో సమాధానం లేదు, మన కుటుంబాల్లో సంతోషం లేదు, మన కుటుంబాల్లో ఇంకా ఎక్కడ చూసిన శ్రమలే ఎందుకు ఉంటున్నాయి? కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి? కుటుంబాల్లో సమాధానం ఎందుకు ఉండట్లేదు? సంతోషం ఎందుకు ఉండట్లేదు? కుటుంబాలు ఏం చెయ్యాలి అనేది మొత్తము కూడా ఇక్కడ ఉన్నటువంటి 7 మాటల్లో దేవుడు తెలియపరిచేశాడు. హల్లెలూయా. నేను వాక్య భాగంలోకి వెళ్తున్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చివరి మాట. చివరి మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. పరిశుద్ధాత్మ తండ్రి నీ పాదాలకు వందనాలు. ఈ రోజున ప్రభువా కుటుంబ ఆశీర్వాద కూడిక జరపబడటానికి నీవు చూపిన సంకల్పం బట్టి స్తోత్రాలు. నీ చిత్తమే నెరవేర్చబడును గాక. ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి ఒక్కరికి కూడా మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండి
నీ నామములో ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ఏంటంట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను ఒక్కడినే సేవిస్తే సరిపోతుందిగా, నా కుటుంబం ఎందుకు సేవించాలి అంటే, ఈ రోజు నేను ఒక్కడనే తింటే సరిపోద్దిగా, నా కుటుంబం పస్తులున్నా పర్వాలేదు, నేను ఒక్కనే బతికితే చాలు, నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఇప్పుడు తయారయ్యారు. అవునా కాదా? నేను ఒక్కనే బాగుంటే చాలు, నా తల్లిదండ్రులు బాగోపోయినా పర్వాలా, నా ఇంట్లో ఒక్కనే ఉంటే చాలు, నా తల్లిదండ్రులతో నాకు పని లేదు, నేను ఒక్కనే బాగుంటే చాలు, నా అన్నదమ్ములతో పని లేదు, నేను ఒక్కనే సుఖంగా ఉంటే చాలు, ఇంకెవరెటుపోయి నాకు సంబంధం లేదని ఇప్పుడున్నటువంటి కుటుంబాలు తయారవుతున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని ఉద్దేశము, దేవుని బిడ్డలైన మనము అటువంటి ఆలోచన అయితే కలిగి ఉండకూడదు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో సెలవిస్తున్నమాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మరి సేవిస్తే ఏమొస్తుంది? దేవుణ్ణి ఆరాధిస్తే ఏమొస్తుంది? దేవుని దగ్గరికి మనమంతా వెళ్ళి దేవుని వేడుకుంటే మన కుటుంబాలు ఏమవుతాయి అనేది ఈ రోజున మనం తెలుసుకున్నాము. అలాగే దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలి? భార్య భర్తలు బాగుండాలంటే ఏం చేయాలి? భార్య బిడ్డలు లేదా భర్త తల్లిదండ్రులు బిడ్డలు బాగుండాలంటే ఏం చేయాలి? వారు దీవించబడాలంటే ఏం చేయాలి? వారి మధ్య గ్యాప్ రాకూడదు, వారి మధ్య గొడవలు రాకూడదు, వారి మధ్య ఎటువంటి సమాధానము లేని కార్యాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ రోజున మనం తెలుసుకుందాం. మీ కార్డు చేత పట్టుకొని నేను ఒక్కొక్క అంశం కోసం చెప్తూ ఉండగా మీరు అందులో ఒక్కొక్కటిని మీరు చదవండి. నేను అడిగినప్పుడు దాని ప్రకారం నేను మీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. ఈ రోజున కుటుంబాలు ఆశీర్వదించబడకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా బిడ్డలు నాశనం అయిపోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఒక భర్తను అడిగితే, అయ్యా నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అంటే, నా భార్య బిడ్డలు బాగుండాలి. హల్లెలూయా. ఈ ఎండాకాలం భార్య బిడ్డలు ఇంట్లో ఉంటారు, భర్త ఎక్కడ ఉంటాడు? ఎండలో కష్టపడతాడు. బిడ్డలు ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? ఎండలో కష్టపడతారు. ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే, నా బిడ్డలు చల్లగా ఉండాలంటే నేను ఈ ఎండలో ఉండక తప్పదు. హల్లెలూయా. ఎందుకు ఆయన ఇంత కష్టపడుతున్నావు ఎండకంటే, అమ్మో నా భార్య బిడ్డలు సంతోషంగా ఉండాలండి, నా భార్య బిడ్డలో కోరుకున్నది తినాలండి అని చెప్పి తండ్రి యొక్క ఆవేదన. ఈ రోజున అలాంటి కుటుంబం కొరకు ఆలోచన కలిగి ఉన్న వారి కొరకే ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక. హల్లెలూయా. మొదటగా చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నాతో కలిసి చెప్తారా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. నేనును నా ఇంటి వారును దేవుని సన్నిధికి వస్తాము. నేనును నా ఇంటి వారును దేవాది దేవుణ్ణి ఆరాధిస్తాం. హల్లెలూయా. అలా చెప్తున్నా మీతోనే దేవుడు చెప్తున్నాడు, మీరేం చేయాలి? మీరేం చెయ్యాలి? మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీరు ఎక్కడికెక్కడికో పరిగెట్టుకుంటా పోతే రాదు, మీరు ఎక్కడికెక్కడో కుటుంబం అంతా స్థిరణాలు చేస్తే రాదు, మీరు ఎక్కడికెక్కడికో దూర ప్రాంతాల కుటుంబం అంతా కలిసి వెళ్ళి ముక్కుబడులు తీర్చుకుంటే మీ కుటుంబాలు ఆశీర్వదించబడవు. మీరు ఎక్కడికెక్కడికో మీ కుటుంబాలతో సహా వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎక్కడికెక్కడికో పుణ్యస్థలానికి వెళ్ళొస్తే మీ కుటుంబాలు ఆశీర్వదించబడవు. కానీ ఈ రోజున మన కుటుంబాలు కలిసి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. హల్లెలూయా. అలాగా చేస్తే నీ కుటుంబము దీవించబడుతుంది, అలాగా చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, అలాగా చేస్తే నీ కుటుంబం జోలు ఎవడో కూడా రాడు, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగేం చేయాలో చూద్దాం. మొదటి మాట చదవండి. కలిసి ఏం చేయాలా? ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలా? మన కుటుంబాలు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, కుటుంబంలో భార్య భర్తలు సంతోషంగా ఉండాలన్నా, సమాధానంగా ఉండాలన్నా ఏం చేయాలని కలిసి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రతి ఒక్కరిని అడిగితే మాకు దేవుడు దయ కావాలి. దేవుడు లేకుండా ఏ కుటుంబం కూడా వర్ధిల్లదు, దేవుడు లేకుండా ఏ కుటుంబం కూడా దీవించబడదు. దేవుడికి విరుద్ధంగా నువ్వు ఎన్ని చేసినా నీ కుటుంబం ఏమవుతుందంటే శ్రమల పాలవుతుంది తప్ప నీకు ఎంత మాత్రము కూడా దీవెన రాదు. ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుడితో ఇలా మాట్లాడుతున్నాడు, దేవా నువ్వు దేవుడిగా కొనియాడబడుతున్నావు. ఈ రోజు ఆయన ఎదురుంగంటే ఒక పళ్ళెం పెట్టుకొని ఒక మంచి ఆహార పదార్థాలు పగలంతా కష్టపడి వచ్చి సాయంత్రం తన భార్యకి తెచ్చినటువంటి వస్తువులు ఇచ్చి ఒక మంచి వంటకాన్ని చేయమన్నాడు. ఆమె కూడా భర్తకు లోబడి ఒక మంచి వంటకాన్ని చేసింది.
ఒక మంచి వంటకాన్ని చేసి ఎదురుగా పెట్టింది అతనికి. ఎదురుగా పెట్టి తినమనింది. అతను అంటున్నాడు, ఇదిగో దేవా, ఇది నువ్విచ్చింది కాదు నా కష్టార్జితం, ఇది నువ్విచ్చింది కాదు నా యొక్క చెమట, నువ్విచ్చింది కాదు, ఇదే నా కష్టార్జితం. కాబట్టి అందరూ నీకు ప్రార్థన చేయమంటారు. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను నీకు ప్రార్థన చేయట్లా, నిన్ను హెచ్చరిస్తున్నా. ఏమని తెలుసా? ఈ ఆహారము నువ్విచ్చింది కాదు, ఎవడిచ్చింది కాదు, నా సొంత కష్టార్జితం అని చెప్పి కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నాడు? దేవుడికి ఇదొక ప్రార్థన. హల్లెలూయా. పగలంతా నేను కష్టపడితే వచ్చింది ఆహారం, పగలంతా నేను ఇంత రీతిగా కష్టపడి సమకూర్చుకుంటూ వచ్చిన ఆహారం నువ్వు ఇచ్చింది కాదు అని కళ్ళు మూసుకొని దేవుడితో చెప్తూనే ఉన్నాడు. ఈలోగా బయట నుంచి ఒక ఊరకొచ్చి ఆ పల్లెలో మూతి పెట్టనే పెట్టింది. హల్లెలూయా. కళ్ళు తెరిచి చూడగానే తన కష్టం అయితే ఏమైపోయింది? కుక్కపాలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవునికి విరుద్ధంగా ఉండి కనీసం ఒక మెతుకు కూడా నువ్వేం చేయలేవు, మెంగలేవు. కోటీశ్వరులు అనుకుంటారు, ఇదిగో మా పితరుల కష్టం, ఇదిగో మా యొక్క కష్టం, కాబట్టి కోట్లు మేము సంపాదించుకున్నాం, దేవుడు ఇవ్వలేదు అనుకుంటారు. గమనించండి, ఎన్ని కోట్లు సంపాదించినా ఒక స్వీట్ ముక్క తినడానికి వాళ్ళకి అర్హత ఉండదు. హల్లెలూయా. వాళ్ళు సంపాదించింది కడుపారా తినడానికి వాళ్ళకి ఉపయోగపడదు. షుగరో బీపీలో. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక పేదవాడిని చూడండి, దేవుణ్ణి నమ్మిన వాడిని చూడండి, పచ్చడి మెతుకులు వేసుకున్న కడుపారా తిని పండుకుంటాడు. హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి. హల్లెలూయా. మనం అంతా ఏం చేయాలి? మొదటి అంశం కింద కలిసి ప్రార్థించే తత్వం కలిగి ఉండాలి. ఈ రోజు నీ కుటుంబం అంతా కలిసి నిన్ను బ్రతికిస్తున్న దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచి, అయ్యా మేము బ్రతికున్నామంటే నీ కృప, మేము తింటున్నామంటే నీ దయ, అయ్యా మేము నైట్ పూట నిద్రిస్తున్నాం, ఉదయకాలం లెగటానికి కృప దయచేయని ప్రతి విషయంలో కూడా అంతా కలిసి ఏం చేయాలా? నిన్ను సృజించిన దేవుణ్ణి బ్రతిమలాడుకొని ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఈ రోజున ఆఫీస్కి వెళ్తే కొంచెం లేట్ అయిందనుకో, ఎవరిని బతిమలాడతావు? మీ సార్ని బతిమలాడతావు, మీ అధికారిని, అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా కొంచెం తప్పైపోయింది, రేపటి నుంచి కరెక్ట్ గా వస్తామని చెప్పి. ఆఫ్టర్ ఆల్ ఈ భూలోకంలో బ్రతికి ఈ కొద్దిపాటి ఆ యొక్క ఉద్యోగం కోసం మీ సార్ని బతిలాడతావే, వాడు తూ అన్నా తిట్టినా బూతులు తిట్టినా లోబడి ఉంటారా లేదా? లోబడరు. దేనికోసం? ఉద్యోగం కోసం. హల్లెలూయా. మరి ఆ ఉద్యోగం కోసమే ఒక పనికి మాలిన వాడు బూతులు తిడుతున్నా మీరు అంత ఓపిక కలిగి ఉంటున్నారే. ఈ రోజు నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు, నీ కుటుంబంలో కంటనీరు రాకుండా చేస్తున్నాడు దేవుడు, నీ కుటుంబాన్ని దీవించి కడుపారా తినడానికి, నిద్రించడానికి, నీ కుటుంబం సజీవుల లెక్కలో ఉండటానికి దేవుడు ఎంత కృప చూపుతుంటే మరి ఆయనకి మనం ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే నేను మొట్టమొదటిగా అంటాను, మొదటిగా నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవ లెక్కలో ఉంచినందుకు యేసయ్యకి మహిమ అంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కుటుంబ ఆశీర్వాద కుడిలో మనం నేర్చుకోవాల్సిన విషయం, మన కుటుంబాలు సమాధానకరంగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, మొదటగా ఎవరి ఆజ్ఞ కొరకు మనం వేచి ఉండాలి? దేవుని ఆజ్ఞ కొరకు. హల్లెలూయా. అలాగా దేవుడు మనల్ని దీవించాలంటే మొదటగా ఏం చేయాలంటే కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుటుంబాల్లో ఉండాల్సింది మొదటి పాయింట్, నువ్వు సేవిస్తున్న దేవునికి నీ కుటుంబం అంతా కలిసి కృతజ్ఞత తెలియపరచాలి. ఎప్పుడు తెలియపరచాలి? ఉదయం లెగిసినప్పుడు తెలియపరచాలి, భోజనం చేసినప్పుడు ఎవరికాలు తెలియపరచుకోవాలి. అలాగే మళ్ళా సాయంత్రం కలిసి కుటుంబ ప్రార్థన ఉండాలి. రాత్రి వేళ ఎవరి కాళ్ళు మనస్ఫూర్తిగా ఏం చేయాలి తెలుసా? గడిచిన కాలం అంతా కాపాడావు, దినమంతా కాపాడావు, ఇదిగో నిద్రిస్తున్నా, మంచి విశ్రాంతిని కలగ చేసి నీ చిత్తం ఉంటే రేపు ఉదయకాలంలో తిరిగి లగడానికి కృప దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎలాగైతే నువ్వు వేడుకుంటావో, దేవాది దేవుడు కూడా నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన నీ కుటుంబాన్ని ఎక్కడ అవమానపరచబడకుండా దేవుడు కాపాడుతాడు. అలా కాపాడాలంటే రమేష్ అన్న ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ మొదటి అంశము కలిసి ప్రార్థించడం వల్ల ఏం జరుగుతుందంటే మొదటగా నీ కుటుంబం సమాధానపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. పగలంతా ఎన్నో అరుచుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పిల్లలుగా అరుచుకుంటారు, లేకపోతే తండ్రి మాట లేకపోతే తండ్రి ఒక దెబ్బ కొడతాడు. ఇలా గందరగోళంగా ఉన్నటువంటి కుటుంబము కలిసి ప్రార్థన చేయడానికి కూడుకున్నప్పుడు ఎలా వస్తుంది? సమాధానకరంగా వచ్చి
కలుసుకుంటుంది. హల్లెలూయా. ఈ కలిసి ప్రార్థించడం అనేది ఎందుకొరకంటే కుటుంబము అనేక రకాలుగా అనేక ఇబ్బందులు ఉంటుంటుంది. ఈ కలిసి ప్రార్థించేటప్పుడైనా అంత మర్చిపోయి ఎక్కడికి వస్తారు? ప్రార్థన దగ్గర రావాలి. హల్లెలూయా. ఆయన సన్నిధికి రావాలి. ఈ రోజున చూడండి, మందిరాల్లో కూడా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులైనా కానీ దేవుడు కోరుకునేది ఆయన సన్నిధికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఈ యొక్క కుటుంబం, ఈ యొక్క ఆత్మీయ కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు చెదరిపోకూడదని దేవుడి ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా మన కుటుంబాలను ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ అంశం, కష్టపడి పని చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? కష్టపడి పని చేస్తాం. ఈ రోజున కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పని అంటే కుటుంబం అంతా బయటికి వెళ్ళి కష్టపడాలా, కుటుంబం అంతా వెళ్ళి కూలి పనులు చేయాలా, కుటుంబం అంతా కలిసి చెమట ఊర్చి కష్టపడాలా? కాదు. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే ఎవ్వడు పనివాడు ఇంట్లో చేయాలి. హల్లెలూయా. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు కోపము రేపకూడని ఉంటది. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? తల్లిదండ్రుల మాట మీరు వినాలి, తల్లిదండ్రులు చెప్పిన పని మీరు శ్రద్ధగా చెయ్యాలి. అలా చేసినప్పుడు మీ కుటుంబం ఏమవుతుంది తెలుసా? ఆశీర్వదించబడుతుంది. తల్లి పిల్లలకు పని ఏదని చెప్పినప్పుడు పిల్లలు చేస్తే తల్లి దీవెన పిల్లలకు వెళ్తుంది. అలాగే తండ్రి దీవెన పిల్లలకు వెళ్తుంది. హల్లెలూయా. అమ్మ కార్డ్స్ ఇవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున కష్టపడి ఏం చేయబోతున్నాం? మనం పని చేస్తున్నాం. తండ్రి కష్టపడి పని చేస్తున్నాడు, తల్లి ఇంట్లో మీ కొరకు కష్టపడి పని చేస్తుంది. పిల్లలు కూడా ఏం చేయాలి? తల్లిదండ్రుల కొరకు కష్టపడి మీకు ఇచ్చినటువంటి సరిహద్దు అయిన కుటుంబంలో కలిసి మీరు పని చేయాలి. హల్లెలూయా. అలా పని చేసినప్పుడు నీ కుటుంబం ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. సామెతలు 12:24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. ఈ రోజున కుటుంబంలో మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. భర్త కష్టపడి పని చేసినప్పుడు కుటుంబం అంతా ఎవరికి లోబడుతుంది? భర్తకు లోబడుతుంది. అదే భర్త కష్టపడి పని చేయకుండా స్వార్థపరుడుగా సోమర్తనంగా ఉన్న ఇంట్లో ఒక్కళ్ళు కూడా లెక్క చేయరు. అవునా కాదా తల్లి? అప్పుడు కుటుంబం ఎలా ఆచరించబడుతుంది? అవునా కాదా? భర్త అనేవాడు ఇంటికి పెద్ద కాబట్టి కష్టపడి పని చేస్తే ఏలుబడి చేస్తాడు కుటుంబం మీద. హల్లెలూయా. భార్యని మా ఇట్రా అంటే పరిగెత్తుకుంటూ ఏం కావాలి? నీళ్ళు తాగుతావా? ఎందుకని? కష్టపడుతున్నాడు కాబట్టి. అమ్మాయి అన్నం పెట్టు అంటే గబగబ వచ్చింది అన్నం పెడుతుంది, కాఫీ తెచ్చేస్తుంది, టీ తీసుకువస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కాబట్టి నువ్వు కుటుంబం మీద ఏం చేస్తావు? ఏలుబడి చేస్తావు. హల్లెలూయా. అలాగే భార్య కూడా ఇంట్లో కష్టపడి పని చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భార్య కూడా కొన్ని విషయాల్లో భర్తను ఏం చేస్తున్నాడు? ఏలుబడి చేస్తుంది. చేస్తుందా లేదా? ఆ తండ్రి ఇచ్చాడండి మనకి. భార్యకి ఇచ్చాడు, భర్తకి ఇచ్చాడు. భర్త ఏమో బయట కష్టపడి ఇంటికి వచ్చి కుటుంబం మీద అధికారం చేస్తే భార్య కుటుంబంలో ఒక రాణిగా ఉంటుంది. హల్లెలూయా. చెప్పినంత సేపు సైలెంట్ గా చెప్తుంది. రాణికి కోపం వస్తే రాజ్యమే కూలిపోతుందంట. హల్లెలూయా. కాబట్టి ఇంట్లో భర్తకు దేవుడు ఒక అర్హత ఇచ్చాడు ఏలుబడి చేయడానికి కుటుంబం మీద. భార్యకి కుటుంబం మీద ఏలుబడి చేయడానికి ఇచ్చాడు. బిడ్డలకు కూడా ఒక ఏలుబడి ఇచ్చాడు. ఏంటో తెలుసా? వారు కోరుకున్నది తల్లిదండ్రులు తెచ్చే గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. అలాగే చేయాలంటే కుటుంబం అంతా కలిసి ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. హల్లెలూయా. తల్లికి సహకరించాలి, తండ్రికి సహకరించాలి. దేవునికి స్తోత్రం. అలా ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులకు సహకరిస్తారో ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అరుపులు తగ్గుతాయి, కోపాలు తగ్గుతాయి, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకు నువ్వు పరిచర్య చేయగలిగితే భర్త చాలా ప్రశాంతంగా ఉంటాడు. కష్టపడి భార్యని ఇసుకించుకుని ఉంటే భార్య చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి వచ్చినప్పుడు బిడ్డలు ఇసుకించుకున్నా ఉంటే ఆ కుటుంబం సమాధానకరంగా ఉంటుంది. హల్లెలూయా. అలా ఉండాలి అంటే కుటుంబం అంతా కలిసి పని చేయాలి. హల్లెలూయా. మొదటి అంశము కలిసి ప్రార్థించుట. ఈ కలిసి ప్రార్థించటం వలన చంద్రవందరగా అయిపోయింది కుటుంబం అంతా కూడా ప్రార్థన సమయంలో ఏం కలుగుతుంది? ఐక్యత కలుగుతుంది. అందరు కలిసి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. కలిసి మీ కుటుంబం కొరకు ఒకరికొకరు ప్రార్థన చేస్తారు. మనం చదువుతాం యాకోబు
పత్రిక 5:16 కూడా ఉంటుందంటే కలిసి ప్రార్థించడం వల్ల ఒకరికొరకు ఒకరు ప్రార్థించమని తెలియపరుస్తుంది. షార్ట్ కట్ లో వెళ్తాను. రెండవదిగా చూస్తే కష్టపడి పని చేస్తాము. ఎవరు పని చేయాలంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పని చేయాలి. అలా పని చేసినప్పుడు నీ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మూడవది చూస్తే ప్రేమ కలిగి జీవిస్తాం. ఎలాగా? ప్రేమ కలిగి జీవిస్తాం. ఈ రోజున కుటుంబాల్లో లేనిది ప్రేమ. కుటుంబాల్లో లేనిది ప్రేమ. అవునా కాదా? అవునా కాదా? కుటుంబాలు ఏం లేదు? ప్రేమ లేదు. భార్య భర్తల మధ్య ఏం లేదు? ప్రేమ లేదు. తల్లిదండ్రులకు బిడ్డలకు ఏం లేదు? ప్రేమ లేదు. ఎందుకంటే అనేకమైన కారణాలు, అనేకమైన పరిస్థితుల వల్ల భార్య భర్తల మధ్య ప్రేమ లేదు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఏం లేదు? ప్రేమ లేదు. దేవుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండకపోతే మీ కుటుంబం ఎన్నడూ కూడా ఆశీర్వదించబడదు. ఈ రోజున కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే మూడవ అంశం మనం చేయాల్సిన పని ప్రేమ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రేమ లేనిదే నువ్వు ఎంత సంపాదించినా నీకు విలువ లేదు. భర్త కష్టపడి రోజుకు 2,000 తీసుకొచ్చిన భార్య భర్తల మధ్య ప్రేమ లేకపోతే ఆ 2,000 ఎత్తికేసుకోవట్లున్నా నాకు ఎందుకు పనికిరాదు. హల్లెలూయా. అదే భార్య భర్తల మీద ప్రేమ ఉంటే 500 తీసుకొచ్చిన సరదాగా డీమార్ట్ వెళ్ళి 300 అవగొట్టుకుని వస్తారు. హల్లెలూయా. అవునా కదా? ఒక 15 రూపాయలు ఐస్ క్రీమ్ తిని మేము అదే చేస్తాం. ఒక 1000 రూపాయలు చేతిలో ఉంటే కుటుంబం అంతా కలిసి డీమార్ట్కి వెళ్ళి పిల్లలకు స్నాక్స్ తీసుకొని ఒక 15 రూపాయలు ఎక్కువ వస్తలా ఐస్ క్రీమ్ కొనుక్కొని తిని సంతోషంగా మరలా వస్తాం. ఎందుకో తెలుసా? కోటీశ్వర్లు కూడా సమాధానం లేకపోతే విడాకులకు వెళ్ళిపోతున్నారు. కోటీశ్వర్లు కూడా డబ్బు ఉంటుంది కానీ భార్యాభర్తల ప్రేమ లేకపోతే అక్రమ సంబంధాలకు దారితీస్తున్నారు. ఈ రోజున కుటుంబాలు ఆశీర్వదించబడాలి, కుటుంబాలు దీవించబడాలి. ప్రతి కుటుంబం కూడా ఎంతో ఘనతగా ఎంచబడాలంటే ఉండాల్సినది తెలుసా? ప్రేమ. ఇది ప్రాముఖ్యం. మన దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఎంత ప్రేమ స్వరూపి అంటే ఆయన ఎవరైతే ముళ్ళ కిరీటం పెట్టారో, ఎవరైతే ఆయన కొరడాలతో కొట్టాడో వాళ్ళని చూసి సిలువలో పలుకుతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. హల్లెలూయా. అంత ప్రేమ ఎవరు చూపిస్తారండి? ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం మెళ్ళ పోటు వేసుకోవటం కాదు, తెల్ల బట్టలు కట్టుకోవటం కాదు. మనము కూడా దేవుని ప్రేమను ఇంట్లో చూపించాలి ఫస్ట్. అంటారు కదా, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. హల్లెలూయా. ఇల్లు గెలిచితే గానీ రచ్చగెల. నువ్వు బయట గెలవాలంటే ఇంట్లో నువ్వేం చేయాలా? ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అప్పట్లో రాణి ఆశీస్సులు, రాణి ప్రేమ తీసుకునే వాళ్ళంట తెలుసా? రాణి ఏం చేసేటప్పుడు అది హారతి బట్టి తిలకం రుద్ది, ఓకేనా, తను ఎంతో ధైర్యంగా పంపించేది రాణి. సమాధానం లేకుండా ఉంటే ఈ ఇల్లు రాకపోతే బాగుందని తిలకాలు రుద్దేవారు. ప్రేమ ఉంటే నా భర్త ఇదిగో యుద్ధానికి వెళ్తున్నాడు, విజయ తిలకం రుద్ది ఏం చేసేవాళ్ళు? బయటికి పంపించేవాళ్ళు. హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబాల్లో ఉండాల్సింది కూడా ప్రేమ. భార్య భర్తల మీద ప్రేమ ఉంటే బయటికి వెళ్ళిన భర్త క్షేమంగా ఇంటికి వస్తాడు. క్షేమంగా వచ్చిన భర్త ఇంట్లో సేద తిరుగుతాడు. భార్య కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి భర్త కూడా ఒక చిన్నపిల్లలాగా ఉండాలి. హల్లెలూయా. పెళ్లిైన కొత్తలో ఎలాగైతే ఉంటారో ప్రతిదినము కూడా వాళ్ళు అదే ఆలోచన కలిగి కనపడడం ఉండటం లేదు. కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని అలవాట్లు, వీటి వల్ల భార్య భర్తల మధ్య ఏం కలుగుతుందంటే ఎడబాటు కలుగుతుంది. కనుకే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, కుటుంబాలు దూరం అయిపోతున్నాయి, కుటుంబాల్లో సమాధానం లేదు. భర్త ఇంటికి వస్తే భయం, భార్య ఇంటికి వస్తే భయం. ఎందుకని? వారి మధ్య సాతాను ఏలుబడి చేస్తుంది. నా దేవుడు చెప్తున్నాడు, ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకులో ప్రేమ కలిగి ఉండండి, ఓర్చుకోండి. హల్లెలూయా. నేను ఎంతో మందిని, నేను ఒకసారి పనిచేసేటప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి సార్ ఇది సార్ ఇది సార్ అని చెప్పి కుటుంబ సమస్యలు చెప్పేవాళ్ళు. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య చాలా భయంకర. హల్లెలూయా. కొంతమంది పురుషులు నాతో మాట్లాడేవాళ్ళు, స్త్రీలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు చెప్తున్న మాట ఎప్పుడు కూడా ఆయన ఇట్టాగా, ఆయన ఇట్టాగా, ఆమె ఇట్టాగా, ఈవిడిట్టాగా ఇలా చెప్పి ఏం చేస్తున్నారంటే మధ్యలో ఒక లోయ వాళ్ళే తవ్వుకుంటా ఉంటారు. హల్లెలూయా. తవ్వుకుంటా ఉంటారు. వారి మధ్య ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేకపోగా ఒకరి పట్ల ఈర్ష్య కలిగి ఉండటం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కుటుంబాల్లో సంతోషం లేదు. వీరిరువురిని చూసి బిడ్డలు కూడా చాలా నిరుత్సాహపడుతున్నారు. మీరు చూడండి, బిడ్డలందరూ లోకానుసారం కలిసిపోతున్నారంటే, లోకంలో తిరుగుతున్నారంటే కారణం తల్లిదండ్రులు.
వారి మధ్య ఉన్న ప్రేమ లేకపోతే పిల్లలు కూడా ఏమవుతారు, బయట ప్రేమ ఎత్తుక్కుంటున్నారు. తల్లిదండ్రుల ప్రేమ దొరకని వాళ్ళని ఈ మధ్య చాలా మందిని చూశాను. తల్లిదండ్రుల ప్రేమ దక్కక లోక ప్రేమ ఎత్తుక్కుంటున్నారు. తల్లిదండ్రుల స్నేహం దక్కక బయట స్నేహాలు ఎత్తుక్కున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకానుసారంగా జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని నేను చూస్తే అనేక మంది యవన బిడ్డలు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోక ప్రేమ ఎత్తుక్కుంటున్నారు. కానీ కావాల్సింది లోక ప్రేమ కాదు, వాళ్ళకి కుటుంబ ప్రేమ. హల్లెలూయా. కుటుంబంలో తండ్రి అందించే ప్రేమ పిల్లలను ఎంతో ధైర్యపరుస్తుంది. తల్లి అందించే ప్రేమ తన బిడ్డలను ఎంతకన్నా ప్రోత్సహిస్తుంది. భర్త అందించే ప్రేమ భార్యకు కొండంత అండనిస్తుంది. భార్య అందించే ప్రేమ భర్తకు సాధదీరేలాగా చేస్తుంది. హల్లెలూయా. భర్తలు ఇంటికి రావాలంటే ఎప్పుడెప్పుడు నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు నా భార్యను చూడాలా, ఎప్పుడెప్పుడు నా బిడ్డలతో గడపాలా అనుకునే స్థితి అయితే చాలా తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం కంటే ఎక్కువగా బయట లోకాన్ని ప్రేమిస్తున్నారు. అలాగే నా భర్త ఎప్పుడు వస్తాడు, నా భర్త ఎప్పుడు వస్తాడు, నా భర్త ఎప్పుడు వస్తాడు చూస్తే పరిస్థితులు కూడా చాలా మంది భార్యకి లేదు. ఎందుకంటే వారిద్దరి మధ్య ఒక ఎడబాటు, ఏదో ఒక ఆలోచన వారిద్దరి మధ్య ఏం చేస్తుందంటే ప్రేమ లేకుండా చేస్తుంది. కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి మీరు ప్రేమ కలిగి జీవించండి. ప్రేమ కలగాలంటే మళ్ళీ ఏం కలగాల, ఓర్పు కలగాలి. ఒక బ్లేడ్ బ్యాచ్ కుర్రోడు చెప్తున్న సాక్ష్యం. ఎవరు? బ్లేడ్ బ్యాచ్ తెలుసు కదా. బ్లేడులతో వెళ్లే వాళ్ళని పోయే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కోవటం ఆ కుర్రోడు యొక్క జీవనోపాధి. అతను అనుకున్నాడు నేనే గొప్ప టాప్ అనుకున్నాడు. తనకి మ్యారేజ్ అయింది. తను అనుకుంటున్నాడు నా భార్య నా యొక్క బ్లేడు తత్వం ఇవన్నీ చూసి నాకు భయపడుతుంది కాబట్టి నా భార్యకి అంటే భయం అలాగే భయంతోనే పెంచి అనుకుంటున్నాడు నా భార్య నేను గీసిన గీటు దాటదు అనుకుని ఇంట్లో కూడా భయపెట్టడం మొదలెట్టాడు. బయట ఎలా ఉంటున్నాడు, ఇంట్లో కూడా అలాగే బెదిరించడం భయపెట్టడం చేస్తున్నాడు. ఆ భార్య కలిసి కాపురం చేయగలుగుతుందా? లేదు. ఒక రోజున ఇంటికి వెళ్ళేసరికి పరాయి పురుషుడితో ఉండటం చూశాడు. హల్లెలూయా. ఏం జరిగింది? నేను బెదిరిస్తే నా భార్య భయపడిపోతుంది అనుకొని గొప్పగా ఫీల్ అయ్యాడు. కానీ తన భార్య తను పెట్టి టార్చర్ తట్టుకోలేక తనను ప్రేమించే మరొక పురుషుడితో సంబంధం పెట్టుకుంది. వెంటనే ఆలోచనలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. భార్యని చంపేద్దాం అనుకున్నాడు, ఆ పురుషుని చంపేద్దాం అనుకున్నాడు. అడుగు వేసేలోపే ఒక స్వరం తనకి వినపడింది. హల్లెలూయా. ఏంటో తెలుసా? తన మీద చెయ్యి వేసే ముందు నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవాలి, ఎందుకంటే నీ భార్య అలా చేయటం కారణం నువ్వే అని ఎవరో చెప్పారు. వెంటనే 4 అడుగులు వెనక్కేసి ఆలోచన చేస్తే తను చేసిన మూర్ఖత్వంగా మొత్తం కూడా తన కళ్ళ ముందు కనపడింది. తన భార్యతో ప్రవర్తించిన ప్రవర్తన తన కళ్ళ ముందు ఒక సినిమాలాగా కనపడిందంట. అనుకున్నట్ట నా భార్య ఈ రోజు నీ స్థితిలో ఉండటానికి కారణం నేనే కాబట్టి దానికి నేనే శిక్ష విధించుకోవాలనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. తన భార్య భయపడిపోయింది. ఒక్కసారిగా భర్త ఎదురైపోయేసరికి అన్నాడు, నువ్వు ఈ పాపం చేయటానికి కారణం నేనే కదా, కాబట్టి నన్ను నేను మార్చుకుంటున్నాను, నాకు ఒక అవకాశం దయచేసి పాపాన్ని విడిచిపెట్టు అని అనుకున్నాడు. అనుకున్న తన భార్య కూడా వెంటనే భయపడిపోయింది. నా భర్త ఇంత శాంతంగా ఎప్పుడు చూడలే, నా భర్త ఇంత ముక్కో పలుకున్నా, కానీ ఈ రోజున తన మాటలో నాకు కూడా ఏం మార్పు కలపదు, నేను కూడా అవకాశం ఇవ్వాలనుకుని తన పాపకు జీవితం వదిలిపెట్టింది. ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళటం మొదలెట్టారు. ఆ బ్లేడ్ బ్యాచ్ కుర్రోడు సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఒకప్పుడు బ్లేడ్ బ్యాచ్, నా భార్య అలా చేసి దొరికింది, అప్పుడు నన్నే సరి చేసుకున్నాను, ఇప్పుడు మేమిద్దరం ఎలాగున్నాం, ప్రేమ కలిగి. హల్లెలూయా. ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వారి మధ్య ఉన్నటువంటి పాపాన్ని సహితము నేలకు క్రొంగదొక్కేసింది. హల్లెలూయా. తను పాపం చేసింది, నేను మూర్ఖమని ఇద్దరు మరలా ప్రేమించడం మొదలు పెట్టుకున్న వారి మధ్య ఉన్నటువంటి ఆ మూర్ఖత్వం పాపము కూడా వారిని జయించలేకపోయింది. ఆ ఇద్దరు కూడా ఇప్పటికి కూడా ప్రేమ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంతో భార్యని లొంగ తీసుకోలేం, భయంతో భార్యని ప్రేమించలేం, భయంతో భర్తను ప్రేమించలేం. బెదిరిస్తారు కొంతమంది, నువ్వు సీరత లేకపోతే కట్ చేసుకుంటా అంటారా లేదమ్మా, అంటారా లేదా? చాలా మంది, మీరు కాదులే, చాలా మంది అంటే నువ్వు నాకు గనక చీర దాకపోతే నరాలు కోసుకుంటా, లేకపోతే దాని గోడ కొట్టుకుంటా, అవునా లేదా మా పుట్టింటికి వెళ్ళిపోతా, ఇలా బెదిరిస్తారు. బెదిరించి నీ భర్త నువ్వేం చేయలేవు, ప్రేమించు. తన ఈర్ష్యతోనో కోపంతో తెచ్చిస్తారు, కానీ ప్రేమతో తెచ్చిస్తే అది వేరండి. హల్లెలూయా. ప్రేమతో ఇచ్చేదానికంటే విలువ ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని?
ప్రేమతో వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే, ఒకవేళ నువ్వు అడిగిన పట్టు చీర 1500 అనుకోండి, 2000 అనుకోండి, ప్రేమతో వెళ్ళిన వాడు 4000 రూపాయలు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదనుకో, పట్టు లాంటి మరొక డూప్లికేట్ చీర తీసుకొచ్చి నీకు ఇస్తాడు ఒక అట్ల పెట్టి. ప్రేమతో మనం ఏం చేయాలంటే మన కుటుంబాలను కట్టుకోవాలి. హల్లెలూయా. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా కలిసి ప్రార్థించాలి, తర్వాత కుటుంబం అంతా కలిసి పని చేయాలి, తర్వాత కుటుంబంలో భార్య బిడ్డలు